సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. బాబా మహాసమాధి తర్వాత అక్కడ ఏర్పడ్డటువంటి వివాదం, అదేవిధంగా తర్వాత సంస్థానం ఏర్పాట్లు, ఇవన్నిటినీ చాలా చాకచక్యంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు పరిష్కరిస్తారు. ఇక మహాసమాధి తర్వాత ఎక్కువగా కాకాసాహెబ్ దీక్షిత్ విల్లేపార్లేలో తన యొక్క బంగ్లాలో నివసించేవారు. ఎందుకంటే తన మానసపుత్రిక అయినటువంటి సాయిలీలా మాసిక్ అక్కడే ప్రచురించడం, ఆ ముద్రణా బాధ్యతలు చూడడం, ఇవన్నీ కూడా చూసుకునేవారు. అలా విల్లేపార్లేలో ఉంటూ ప్రతిరోజు కూడా సాయి భక్తులైనటువంటి శ్రీ దబోల్కర్ కాకా మహాజనితోటి ఎప్పటికప్పుడు బాబాగారి యొక్క లీలలను మననం చేసుకోవడం, బాబాగారి యొక్క లీలలను గానం చేయడం, ఇందులో నిమగ్నమైపోయి ఉండేవారు. ఆ విధంగా బాబాగారి ధ్యాసలో బాబాగారి సాంగత్యం, అంటే బాబాగారు భౌతికంగా లేకపోయినప్పటికీ బాబాగారి సాన్నిహిత్యంలో ఉన్నట్టు మాత్రమే కాకాసాహెబ్ దీక్షిత్ గారు భావించేవారు. బాబా మహాసమాధి జరిగిపోయింది, సరే విల్లేపార్లోనే ఉంటున్నారు, మరి తాను మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టాలి, లేకపోతే మళ్ళీ ప్రాపంచిక జీవితంలోకి వెళ్ళాలని చెప్పి ఎప్పుడు కూడా కాకాసాహెబ్ దీక్షిత్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే బాబా శరీరంతో ఉన్నప్పుడు ఎక్కువగా షిరిడీలో ఉండేవారు. తర్వాత విల్లేపార్లేలో ఉంటున్నా సరే ఎప్పుడు కూడా మళ్ళీ ఆ ప్రాపంచిక బాధ్యతల వైపు కానీ ప్రాక్టీస్ వైపు కానీ వెళ్ళలేదు. అయితే ఇది ఇలా ఉండగా తను చివరగా తన యొక్క భాగస్వామైనటువంటి మాణిక్లాల్కు కాస్త ఆరోగ్యం బాగలేకపోతే మాత్రం కొద్ది రోజులు ఆ యొక్క ఆఫీస్ బాధ్యతలను దీక్షిత్ గారు చూసుకున్నారు. దీక్షిత్ గారు ఏది చేసినా అక్కడ విల్లేపార్లేలో కానీ ముంబైలో కానీ, ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి లాయర్ కాబట్టి ఏది చేసినా అందున జాతీయ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఏది చేసినా ఒక వార్తగా ఉండేది. మళ్ళీ దీక్షిత్ గారు ప్రాక్టీస్ మొదలుపెట్టారు, మళ్ళీ వ్యాపారంలోకి వచ్చేసారని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ పుకార్లు షికారు చేశాయి. కాకాసాహెబ్ దీక్షిత్ వీటిని నిర్బంధంగా తోసిపుచ్చారు. కేవలం ఆ రోజు చివరి రోజుల్లో నాకు భాగస్వామిగా ఉన్నటువంటి మాణిక్లాల్ ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్లే తను ఈ ఆఫీస్ బాధ్యతలు చూసుకుంటున్నానని, త్వరలో వాటిని మాణిక్లాల్కు ఆరోగ్యం కుదుటపడగానే వాటన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి చెప్పడం జరుగుతుంది దీక్షిత్ గారు. ఇదిలా ఉండగా దీక్షిత్ గారికి ప్రాపంచిక బాధ్యతల్లో తన కుమారులు, పెద్ద కుమారుడు అయినటువంటి రామకృష్ణ దీక్షిత్కు వివాహం జరిపించి సెటిల్ చేయాలన్నది దీక్షిత్ గారి ఆలోచన. అనుకున్నట్టుగానే ఖాండ్వాలో రామకృష్ణ దీక్షిత్ యొక్క వివాహం నిశ్చయం కావడం జరుగుతుంది. ఆ వివాహానికి సాయి భక్తులందరినీ, దేశవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ పిలిపిస్తారు. అందరూ కూడా కాకా పైన ఉన్నటువంటి అభిమానంతో అందరూ రామకృష్ణ దీక్షిత్ వివాహానికి వస్తారు. నిజంగా ఆ యొక్క వివాహ వేడుకలా అక్కడ ఎవరికీ కనిపించలేదు. ఏదో సాయి భక్తుల సమ్మేళనం జరుగుతున్నట్టుగా ఎవరు చూసినా, మామూలుగా మనం వివాహానికి వెళ్తే ఏం మాట్లాడుకుంటాం, అమ్మాయి తరఫు వాళ్ళు ఎవరు, అమ్మాయికి ఎంత వస్తుంది, అమ్మాయి ఏం చదువుకుంది, అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఈ మాటలు మాట్లాడుకుంటాం. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క కుమారుడి వివాహంలో అవేవి కనిపించలేదట. ఆ రోజు కేవలం బాబాగారి యొక్క లీలలు, బాబాగారి గురించి స్మరించుకోవడం, బాబాగారి గురించి మాట్లాడుకోవడమే జరిగిందట. ఆ విధంగా రామకృష్ణ దీక్షిత్ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తర్వాత తన రెండో కుమారుడు బాలకృష్ణ దీక్షిత్, ఇక తను పూర్తిగా లౌకికమైనటువంటి బాధ్యతల నుంచి బయటికి రావడానికి బాలకృష్ణ దీక్షిత్ యొక్క బాధ్యతను తన జ్యేష్ఠ సోదరుడైనటువంటి సదాశివరావు దీక్షిత్కు, తన కుమారుడికి రామకృష్ణ దీక్షిత్కు అప్పగిస్తారు. ఆ బాధ్యతను సదాశివ దీక్షిత్ చాలా సంతోషంగా తీసుకుంటారు. ఎందుకంటే సదాశివ దీక్షిత్ను పెంచింది, చదివించింది, ప్రయోజకుని చేసింది తన అన్నైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్. కాబట్టి ఎంతో సంతోషంగా బాలకృష్ణ దీక్షిత్ బాధ్యత తీసుకొని బాలకృష్ణ
దీక్షిత్ యొక్క చదువు, ఆ వ్యవహారాలన్నీ అతనే చూస్తూ ఉంటారు. అదేవిధంగా విల్లేపార్లలో దీక్షిత్ గారి బంగ్లా పక్కన తను కూడా ఒక చిన్న బంగ్లా కట్టుకుంటారు. దానికి చక్కగా ఒక పేరు పెట్టుకుంటారు. అన్న మీద ఉన్నటువంటి ప్రేమతోటి తన యొక్క భవనానికి హరినివాస్ అని పెట్టుకుంటారు. ఎందుకంటే హరి సీతారాం దీక్షిత్ తన యొక్క అన్న తనకు జీవితాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి హరినివాస్ అని పేరు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తన బాధ్యతలన్నీ నెరవేర్చుకొని పారమార్థిక సాధనలో ఉన్నప్పుడు కాలక్రమంలో తన యొక్క ఆత్మీయులైనటువంటి చందోర్కర్, నిమోన్కర్, బాపు సాహెబ్, బూటి వీళ్ళందరూ కూడా స్వర్గస్థులు కావడం జరుగుతుంది. దాంతో ఇంకా తను పారమార్థికంలో మునిగిపోయి ఎప్పుడు పారమార్థిక సాధనలోనే ఉండేవారు. జూలై 4, 1926 ఆదివారం రోజు ఎప్పట్లాగానే బాంద్రా నుంచి శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్, అదేవిధంగా శ్రీ కాకా మహాజని వీరిద్దరు కూడా విల్లేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి చేరుకుంటారు. ఏకనాథ భాగవత పారాయణలో పాల్గొనడానికి వాళ్ళు ప్రతిరోజు రావడం ఒక ఆనవాయితీగా పెట్టుకుంటారు. ఆ రోజు పారాయణ కాగానే బయలుదేరడానికి సిద్ధమవుతారు. సిద్ధమైతే వర్షం కురియడంతో వారు ఆగిపోవడం జరుగుతుంది. సరే సాయంకాలం వెళ్దామనుకుంటారు. ఎందుకంటే సాయంకాలం తను కూడా ముంబైకి వెళ్ళాల్సినటువంటి పని ఉంది కాకాసాహెబ్ దీక్షిత్ గారికి. ఎందుకంటే రామకృష్ణ దీక్షిత్ గారికి తన కుమారుడికి అపెండిసిస్ ఆపరేషన్ అయింది. డాక్టర్ దేశ్ముఖ్ గారి హాస్పిటల్లో ఉన్నారు, చూడ్డానికి తను కూడా వస్తానని చెప్పి సిద్ధమవుతారు. అయినప్పటికీ కూడా వర్షం తగ్గలేదు. దాంతో ఆ రోజు రాత్రి అన్నాసాహెబ్ దబోల్కర్ను, కాకా మహాజన్ని కూడా తన నివాసంలోనే ఉంచుకొని తెల్లవారి బయలుదేరదామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరే తెల్లవారి బయలుదేరదామని చెప్పి వారందరూ కూడా ఆ రోజు బాబాగారి స్మరణలో విల్లేపార్లేలోని దీక్షిత్ గారి ఇంట్లోనే ఉండిపోతారు. ఆ రోజు రాత్రి అన్నాసాహెబ్ దబోల్కర్కు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఏంటంటే బాబా నిజరూప దర్శనం దబోల్కర్ గారికి ఇస్తారు. ఆ స్వప్నంలో కాకాసాహెబ్ దీక్షిత్ గారు దుప్పటి కప్పుకొని పడుకుంటే ఆ దుప్పట్లోకి బాబా జరుగుతున్నారు, దాంట్లోకి వెళ్తున్నారు. వెళ్ళి ఇద్దరు కూడా ముసుగేసుకొని పడుకొని ఒకరినొకరు కౌగులించుకొని పడుకున్నంత ఆ యొక్క రీతిలో ఉన్నారని చెప్పి ఆ యొక్క స్వప్నంలో అన్నాసాహెబ్ దబోల్కర్ చూడడం జరుగుతుంది. తనకు వచ్చినటువంటి స్వప్నాన్ని మరుసటి రోజు దీక్షిత్ గారికి, అక్కడ ఉన్నటువంటి కాకా మహాజన్ గారికి చెప్పడం జరుగుతుంది. మరుసటి రోజు మరొకసారి ఏకనాథ భాగవతం పారాయణ అయ్యాక వీరు అందరూ కలిసి ముంబైకి బయలుదేరడం జరుగుతుంది. తెల్లారి సోమవారం ఏకాదశి కావడంతో ఆ రోజు కూడా ఇంకా మధ్యాహ్నం వరకు వర్షం కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం వర్షం ఆగిన తర్వాత రఘునాథ్ టెండూల్కర్, అదేవిధంగా అన్నాసాహెబ్ దబోల్కర్ వీరు బాంద్రాకు వెళ్ళడానికి ప్రయాణమవుతారు. వారితో పాటు కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ముంబైకి వెళ్ళడానికి వారితో పాటు విల్లేపార్లేలోని రైల్వే స్టేషన్కి వెళ్తారు. వీరు వెళ్ళేసరికి ట్రైన్ సిద్ధంగా ఉంటుంది. అంటే వీరు 12:29 రావాల్సినటువంటి ఒక ప్యాసింజర్ ట్రైను ఆలస్యం కావడం వల్ల వీరికి అది అందుతుంది. అందులో ప్రయాణానికి సిద్ధమవుతారు. ప్రతి సంఘటనను కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎంత చక్కగా ఆ సంఘటన నుంచి బాబా స్మరణ ఎంత చక్కగా చేసుకుంటారంటే, ట్రైను వాళ్ళకు టైంకు దొరకడంతో అన్నాసాహెబ్తో అంటారు, చూసావా అన్నాసాహెబ్, బాబా మనకి ఎంత మేలు చేశాడో, మనం ఒక్క నిమిషం కూడా వేచి చూడకుండానే మనం వచ్చిన క్షణానికే బాబాగారు రైలు బండి పంపించారు. మనం చాలా సవ్యంగా ముందుకు వెళ్తున్నాము. ఒకరోజు మనల్ని బాబా వర్షంకి ఇంట్లో ఉంచినా ఆయన ఏదో మనకు మేలు చేయడానికే అది చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతి సంఘటనకు ఏదో ఒక మిషతో బాబాగారి స్మరణ చేసుకోవడం
కాకాసాహెబ్ దీక్షిత్ గారికి అలవాటు అనమాట. సరే, ట్రైన్ బయలుదేరింది. అన్నాసాహెబ్ దబోల్కర్ అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ ఎదురుగా కూర్చున్నారు. అన్నాసాహెబ్ పక్కన రామచంద్ర కూర్చొని ఉన్నారు. వీరందరూ బాబా స్మరణ చేసుకుంటూ చక్కగా బాబా లీలలు స్మరించుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇక రైలు శాంతాక్రూజు స్టేషన్ దాటిన తర్వాత బాబాగారి స్మరణలోనే ఉంటూ కాకాసాహెబ్ దీక్షిత్ గారు నిద్రపోతున్నట్టు తూలుతూ కూర్చొని ఉంటారు. చాలాసేపు అన్నాసాహెబ్ దబోల్కర్, రామచంద్ర వీళ్ళందరూ కూడా బాబాకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతుంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు అలసత్తోటి నిద్రపోయి ఉంటారు అని చెప్పి వారిని లేపలేదు. కొద్ది దూరం పోయిన తర్వాత అన్నాసాహెబ్ దబోల్కర్ కాకాను లేపబోతుంటే శరీరం అచేతనంగా అన్నాసాహెబ్ వైపు ఒరిగి పడిపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక అన్నాసాహెబ్ దబోల్కర్ రైల్వే గార్డుకు సమాచారం అందించి పక్క స్టేషన్లో ఆపించి తీసుకువెళ్తే అప్పటికే కాకాసాహెబ్ దీక్షిత్ గారు తుది శ్వాస విడిచారని చెప్పి డాక్టర్లు నిర్ధారించడం జరుగుతుంది. సరిగ్గా సోమవారం ఏకాదశి రోజు కాకాసాహెబ్ దీక్షిత్ గారు సాయిలో ఐక్యమయ్యారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క మరణాన్ని అన్నాసాహెబ్ దబోల్కర్, హేమాద్రి పంత్ గారు జీర్ణించుకోలేకపోతారు. ఎందుకంటే కాకా యొక్క గుణగణాలను, కాకా గురించి బాబాగారు చాలా స్పష్టంగా చెప్తారు. ఒక వ్యాఖ్య కూడా చేస్తారు. హేమాద్రి పంత్ ముందు కాకా గురించి ఏం చెప్తారంటే, కాకా చాలా మంచివాడు, కాకా చెప్పేది నువ్వు విను అని చెప్పి చెప్తారు. బాబా ఎవరి గురించి ఇలా చెప్పిన సందర్భం హేమాద్రి పంత్ గారికి వినలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. అంత గౌరవాన్ని కాకాసాహెబ్కు బాబా ఇచ్చేవారు. అంతేకాదు, తనకు బాబా దర్శనం చేయించి బాబా లీలలను రాసేటువంటి, బాబా చరిత్రను తను రాసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశానికి నాంది ప్రస్థానం కూడా కాకాసాహెబ్ దీక్షితే. ఎందుకంటే తనకు గురువు పట్ల నమ్మకం లేకపోయినా బాబా వద్దకు తీసుకువచ్చి బాబా సాన్నిధ్యంని పొందేటువంటి విధంగా తనను మలిచినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ మరణం శ్రీ హేమాడ్ పంత్ జీర్ణించుకోలేకపోతారు. చాలా రోజులు అంతర్మదనానికి లోనవుతారు. బాబా ఇచ్చినటువంటి హామీ, బాబా పలికినటువంటి వచనం ఏది కూడా వృధా పోదు అనడానికి కాకాసాహెబ్ దీక్షిత్ తన తుది శ్వాస విడవడం కూడా బాబా వచనం చాలా చక్కగా ఫలించింది. బాబా భక్తులందరి ముందు ఒకసారి అంటారు, బాబా నేను అంతిమ దశలో విమానంలో తీసుకెళ్తాను అంటారు. నిజంగా ఆ రోజు పారాయణకు అన్నాసాహెబ్ దబోల్కర్ అదేవిధంగా కాకా మహాజనితో పాటు ఆ రోజు షిర్డీ నుంచి శ్యామ అక్కడికి రావడం, శ్యామ సమక్షంలో, అంటే బాగా నమ్మకం అన్నమాట కాకాసాహెబ్ దీక్షిత్ గారికి. చాలాసార్లు బాబా నువ్వు నన్ను మరవద్దు, ఎప్పుడు నా వెంటే ఉండాలని చెప్పి కాకా ప్రాధేయపడినప్పుడల్లా ఇతన్ని దగ్గర ఉంచుకో అని చెప్పి శ్యామాన్ని చూపెట్టి, ఇతన్ని నీ దగ్గర ఉంటే నేను నీతో పాటు ఉన్నట్టే అని చెప్పేవారు. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ను బాబా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎటువంటి అనారోగ్యం లేకుండా, ఎటువంటి అవస్థ లేకుండా చాలా సునాయాసంగా విమానంలో తీసుకెళ్ళినట్టే ఆ రైల్లో నుంచి తీసుకెళ్లారు. అందున శ్యామ సమక్షంలో, శ్యామ రూపంలో బాబా వచ్చారా అన్నటువంటి భావనలో కాకాసాహెబ్ దీక్షిత్ గారిని బాబా తనతో పాటు విమానంలో తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ భక్తుల అనుభవాల్లో కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క మరణం గురించి ఇందులో ఎంత చక్కగా రాశారంటే, ఓ అపూర్వమైన జీవన పయనం పరిసమాప్తి చెందింది. సాయి భక్త ఉద్యానవనంలో ఆచంద్రార్కం వాడని, వాడి తగ్గని సద్భక్తి పరిమళాలను వెదజల్లే ఓ పారిజాత పుష్పం రెమ్మను వీడి
సాయి పాదాలంకృత శోభితమైంది. శ్రీ సాయికి అతి ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తిత్వానికి, అసాధారణ వివేక వైరాగ్యాలకు, అనిర్వచనీయమైనటువంటి భక్తి ప్రేమలకు ఆలవానమై అంతిమ సంస్కారాలకై వదిలి సద్గురి సన్నిధిలోకి వెళ్ళిపోయింది. నిజంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క మరణం ఆ రోజు పెద్ద సంచలనమే. ఎందుకంటే చాలా ఉన్నత పదవులు చేపట్టినటువంటి వ్యక్తి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పత్రికల్లో కూడా చాలా ప్రముఖంగా దీక్షిత్ గారి యొక్క మరణ వార్త ప్రచురితమైంది. సాయి భక్తులందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఎందుకంటే తన భక్తుడు ఎంత నిష్టగా ఉండాలి, ఎంత సబూరితో ఉండాలని చెప్పి తెలపడానికి రకరకాల పరీక్షలు పెట్టి, అదేవిధంగా తన మహాసమాధి తర్వాత కూడా తన యొక్క వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు, అందుకు యోగ్యుడు ఎవరు అంటే కాకాసాహెబ్ దీక్షిత్ను నిలబెట్టి అతని యోగ్యతలను, దక్షతను ప్రపంచానికి బాబా చాటారు. ఆ రోజుల్లో కాకాసాహెబ్ మరణాన్ని అన్ని పత్రికలు చాలా ప్రముఖంగా ప్రచురించాయి. కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క మరణం ఆ రోజుల్లో షిరిడీ సంస్థానానికి తీరని లోటు. షిరిడీ సంస్థానం వారు 25 జూలై 1926వ తారీఖున కాకాసాహెబ్ దీక్షిత్ గారికి పెద్ద ఎత్తున సంతాప సభ ఏర్పాటు చేశారు షిరిడీలో. దేశ నలుమూలల నుంచి సాయి భక్తులు, కాకాసాహెబ్ మిత్రులు ఆ యొక్క సభకు హాజరయ్యారు. అందరూ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క సేవలను, ఆయన భక్తి ప్రేమలను చాలాసేపు స్మరించుకున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ లేని లోటు సంస్థానానికి తీరదని సంస్థానం ఓ ప్రత్యేకంగా తీర్మానాన్ని కూడా చేయడం జరిగింది. అంతేకాదు కాకాసాహెబ్ దీక్షిత్ తను శరీరం వదిలి వెళ్ళిన తన మరణం తన యొక్క స్మృతులను, తన యొక్క గొప్పతనాన్ని ఎప్పటికీ చిరకాలం సాయి భక్తులందరూ స్మరించుకునే విధంగా తన వీలునామాను రాశారు. నిజంగా ఈరోజు మనందరం కూడా మనం ఎక్కడున్నామని చెప్పి ఆలోచించుకోవాలి. ఈరోజు మనం ఒక చిన్న మందిరం కడితేనో, బాబాకు చిన్న సేవ చేస్తేనో అది మేము చేసేసామన్నటువంటి భావనలో, కొన్ని సందర్భాల్లో అయితే నేనే చేశానన్నటువంటి అహంకారంలో మనం ఉంటాం. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు తను షిరిడీలో ఏర్పరచుకున్నటువంటి దీక్షిత్ వాడాతో సహా అక్కడే సమాధి మందిరం పరిసరాల్లో ఉన్నటువంటి కొద్ది స్థలం బూటీ గారితో కలిసి కొనడం జరుగుతుంది. ఆ స్థలాన్ని కూడా పూర్తిగా సంస్థానానికి, సంస్థాన అవసరాల కోసం దాన్ని సంస్థానానికి ఇచ్చివేస్తున్నట్లు తన వీలునామాలో రాశారు. ఆ వీలునామాను అమలుపరచడానికి తన యొక్క సోదరుడు సదాశివరావు దీక్షిత్ను ఎగ్జిక్యూటివ్గా వీలునామాలో పెడతారు. తను నిర్మించుకున్నటువంటి దీక్షిత్ వాడా కూడా సంస్థాన్ అవసరాల కోసం భక్తులకు ఉపయోగపడే విధంగా వాటిని సంస్థానానికే అప్పగించమని చెప్తారు. అంతేకాదు సంస్థాన్లో ఆ రోజుల్లో శాశ్వత సభ్యత్వం కోసం నేను 1000 రూపాయలు సంస్థానానికి ఇవ్వాలనుకున్నాను. ఒకవేళ నేను మరణించే నాటికి ఆ యొక్క అమౌంట్ నేను చెల్లించకపోయినట్టయితే దాన్ని కూడా ఈ వీలునామాను ఎగ్జిక్యూట్ చేసేటువంటి తన సోదరుడు, తన కుమారుడు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా ఇది తను స్వజీతంతో కట్టుకున్నటువంటి వాడా కాబట్టి దీనిపైన భవిష్యత్తులో వారసులకు ఎవరికి హక్కు ఉండదని చెప్పి ఇందులో రాయడం జరిగింది. అంతేకాదు సంస్థానానికి తన యొక్క వాడాను, అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి స్థలాన్ని అప్పగించడానికి కావలసినటువంటి లీగల్గా అయ్యేటువంటి ఖర్చులు కూడా ఈ వీలునామాను ఎగ్జిక్యూట్ చేసేటువంటి తన సోదరుడే భరించాలి అని చెప్పి రాయడం జరిగింది. ఎంత ఉన్నతమైనటువంటి సంస్కారం! అసలు ఎవరైనా మనం ఊహించగలమా? ఎంతటి నిబద్ధత, ఎంతటి భక్తి బాబా పైన!
నిజంగా హరిసీతారాం దీక్షిత్ లాంటి సాయి భక్తుడిని మనం చరిత్రలో చూసుండేమేమో, వినుండేమేమో, భవిష్యత్తులో చూస్తామన్నటువంటి ఆశ కూడా కలగట్లేదు. నిజంగా సాయిబాబా అనేటువంటి తత్వంలో ఆ తత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని అసలు తను షిరిడీలో అడిగిపెట్టింది మొదలు బాబాకు ఏం కావాలి, ఏం చేయాలి, ఏ ఉత్సవం చేయాలి, ఏదైనా షిరిడీలో ఇబ్బంది కలిగితే ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించాలి, అదేదో బాబా దగ్గర మెప్పు కోసమో లేకపోతే తను ప్రాపంచికంగా ఏదో ఎదగడానికో లౌకికమైనటువంటి కోరికలను తీర్చుకొని బాబా కృప తనపైన చూపాలనో వేటితోటి కాకాసాహెబ్ దీక్షిత్ ఈ పనులు చేయలేదు. ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శించిన ఒక ప్రముఖమైనటువంటి సోలిసిటర్గా ఉండి జాతీయోద్యమంలో కీలక పాత్ర, జాతీయ కాంగ్రెస్లో ఉన్నత పదవి, లీగల్ కౌన్సిల్ సభ్యుడు, ముంబై కౌన్సిల్ సభ్యుడిగా ఉండి అయినా సరే వాటన్నింటినీ చాలా తృణప్రాయంగా వదిలేసి బాబాగారి చరణాల్లో లీనమైపోయారు. చివరి వరకు అంటే బాబా మహాసమాధి తర్వాత కూడా తాను 10 సంవత్సరాల పాటు బాబా యొక్క ధ్యాసలోనే ఉన్నారు. తను ఒప్పుకున్నటువంటి బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తించారు. ఇప్పటి వరకు సంస్థానకు స్వయంగా ఏ ప్రచార సాధనము లేదు. ఏ ప్రచారాన్ని ఎప్పుడూ సంస్థానం ఎక్కడా ఊరూరుకొచ్చి ఎక్కడా బ్యానర్లు కట్టలేదు, ఎక్కడా హోర్డింగ్లు పెట్టలేదు సంస్థానం. అప్పటికీ ఇప్పటికీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఏర్పరిచినటువంటి వ్యవస్థ, అటు సంస్థానం కావచ్చు, బాబాగారి తత్వాన్ని ప్రచారం చేయడానికి సాయిలీలా మాసిక్ కావచ్చు, ఈ రెండు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. కాకాసాహెబ్ దీక్షిత్ గారు మన ముందు లేకపోవచ్చు, కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఏర్పరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థలు మన కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా షిరిడీ వెళ్ళినప్పుడు ఆ సంస్థాన్ బోర్డు చూసినప్పుడు, అదేవిధంగా దీక్షిత్వాడ అనేటువంటి బోర్డు మీరు దర్శించినప్పుడు ఒక్కసారి మన అందరం కూడా దీక్షిత్ గారిని స్మరించుకోండి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఈరోజు ఇంత పెద్ద సంస్థానం, ఆ సంస్థానం విస్తృతించి ఎన్నో రకాల సేవలు అందిస్తుంది. ఎంతో నిబద్ధతగా సంస్థానం యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ గారు రూపొందించిన ఆ విధి విధానాలు ఇవన్నీ కూడా నేటికి సంస్థాన్ ఆచరిస్తూనే ఉంది. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క మరిన్ని స్మృతులను ఆయన డైరీలో రాసుకున్నటువంటి దాదాపు 108 సంఘటనలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిని రేపటి నుంచి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.